2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత్కు తమ జట్టును పంపేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరోసారి స్పష్టం చేసింది. భారత్లో భద్రతాపరమైన ఆందోళనలు ఇంకా తొలగిపోలేదని, అందుకే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. బంగ్లాదేశ్ అభ్యర్థనను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయిన ఐసీసీ తిరస్కరించింది. భారత్లో ఆటగాళ్లకు ఎలాంటి ముప్పు లేదని స్వతంత్ర భద్రతా సంస్థల నివేదికలు చెబుతున్నాయని ఐసీసీ పేర్కొంది. టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు షెడ్యూల్ మార్చడం అసాధ్యమని, బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి 24 గంటల సమయం ఇస్తామని హెచ్చరించింది. ఒకవేళ బంగ్లాదేశ్ రాకపోతే వారి స్థానంలో గ్రూప్ సిలో ఉన్న స్కాట్లాండ్ను చేరుస్తామని ఐసీసీ ఇప్పటికే ఓటింగ్ ద్వారా నిర్ణయించింది. అయితే ఐసీసీ అల్టిమేటంపై పీసీబీ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ఘాటుగా స్పందించారు. ఒక అంతర్జాతీయ సంస్థ ఇలాంటి అల్టిమేటం ఇవ్వడం సరికాదని అన్నారు. మా దేశంలో 20 కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. మేం లేకపోతే ఐసీసీకే భారీ నష్టమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే శ్రీలంకను కో-హోస్ట్ అని పిలవడం ఆయన తప్పుపట్టారు. ఇది కేవలం హైబ్రిడ్ మోడల్ మాత్రమేనని అన్నారు. ఐసీసీ సమావేశంలో జరిగిన కొన్ని చర్చలు దిగ్భ్రాంతికి గురిచేశాయని, తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. Taste the Daily.